బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లా మేడారం తాడ్వాయి వద్ద అభయారణ్యంలో ప్రకృతి బీభత్సంపై అటవీ శాఖ ఎటు తేల్చుకోలేకపోతోంది. నేలమట్టమైన చెట్ల లెక్కలు తేల్చే పనిలో పడింది. అటవీ శాఖ చరిత్రలోనే ఎప్పుడు కని విని ఎరగని బీభత్సం అభయారణ్యాన్ని తుడిచిపెట్టుకుపోయేలా చేస్తుంది. విలువైన వృక్ష సంపద నేలమట్టమైంది. ఈ విపత్తుకు కారణాలపై అటవీ శాఖ అన్ని కోణాల్లో విచారణ జరుపుతోంది. ఒకవైపు మెట్రోలాజికల్ శాటిలైట్ డేటా ఆధారంగా ఏం జరిగిందో వివరాలు సేకరిస్తున్నారు నిపుణులు. ఇక మరోవైపు వాతావరణ శాఖ, జాతీయ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీల ద్వారా విచారణ జరుపుతున్నారు. ఎన్నడూ కని విని ఎరగని విపత్తు అటవీ శాఖను కోలుకోలేని దెబ్బతీసింది. కొండ కోణంలో పచ్చని చెట్ల మధ్య స్వేచ్ఛగా విహరించే వన్యప్రాణులు ప్రాణభయంతో భీతిల్లేలా చేస్తుంది. సునామీలా విరుచుకుపడిన రాకాసి గాలి కారడవిని మొత్తం తుడిచిపెట్టుకుపోయేలా చేస్తుంది. ప్రమాదం తర్వాత అటవీ శాఖ అసలు ఏం జరిగింది అనే వివరాలు తేల్చే పనిలో వివిధ కోణాల్లో విచారణ చేపట్టింది. విపత్తు జరిగిన ప్రాంతాన్ని పీసీసీఎఫ్ రాకేష్ డోబ్రియల్, అటవీ శాఖ ఉన్నతాధికారులు, టెక్నికల్ టీం పరిశీలించారు. మెట్రోలాజికల్ శాటిలైట్ డేటా ఆధారంగా ఆ రోజు ఏం జరిగింది, ఎన్ని నిమిషాల పాటు రాకాసి గాలి ఈ అడవిలో బీభత్సం సృష్టించింది, చెట్లు గాలిలో ఎంతసేపు ఎన్ని మీటర్ల ఎత్తు ఎగిరిపడ్డాయి అనే వివరాలు సేకరిస్తున్నారు. ఇక మరోవైపు నేలమట్టమైన భారీ వృక్షాలు, ఓ మోస్తారు చెట్ల లెక్కలు తేల్చేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఒక్కో టీంలో 30 మంది సిబ్బంది చొప్పున 10 బృందాలతో అటవీ శాఖ విచారణ చేస్తోంది. చెట్ల లెక్కలు, కొలతలు సేకరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, పద్మ, ఎన్నడూ కని విని ఎరగనటువంటి విపత్తు అటవీ శాఖని కోలుకోలేని దెబ్బతీసిన పరిస్థితి ములుగు జిల్లా మేడారం, తాడవాయి, ఏటూరు నాగారం ఫారెస్ట్ ఫారెస్ట్ లో జరిగిన పరిస్థితి జనాన్ని, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొన్నటి వచ్చినటువంటి గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు గాలి దుమారంతో వచ్చినటువంటి ఒక్కసారి పెద్ద విపత్తు చోటు చేసుకోవడంతో ములుగు జిల్లా మేడారం, తాడవాయి మధ్యలో అభయారణ్యంలో మొత్తం ప్రకృతి బీభత్సం సృష్టించిన పరిస్థితి. దానిలో భాగంగా ఇప్పటికే అటవీ శాఖ ఎటు ఒక విభిన్నమైన పరిస్థితుల్లో విచారణ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే లక్షలాది ఎకరాల్లో వేలాది చెట్లు మొత్తం నేలమట్టం కావడంతో ఎన్నో సుమారుగా 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లు మొత్తం పెద్ద పెద్ద చెట్లు మొత్తం నేల కూలిపోవడం జరిగింది. ఎందుకంటే ఏం జరిగిందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో మొత్తం విచిత్రమైన సంఘటన చోటు చేసుకున్న పరిస్థితి మేడారంలో చోటు చేసుకున్న పరిస్థితి. ఇప్పటికే ఎందుకంటే వేలాది చెట్లు పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది. ఈ విపత్తుకు కారణాలపై అటవీ శాఖ ఇప్పటికే అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్న పరిస్థితి. ఎందుకంటే వైపు మెట్రో టెక్నాలజికల్ కావచ్చు, శాటిలైట్ డేటా కావచ్చు ఆధారంగా ఏం జరిగిందో వివరాలను పూర్తి స్థాయిలో సేకరిస్తున్న పనిలో పడింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అంటే ఆ నిపుణుల ఆధారంగా, ఎందుకంటే ఆ ఢిల్లీ స్థాయిలో ఉన్న నిపుణులను కూడా తీసుకొచ్చి ఆ అడవిలో, ఆ దండకారణ్యంలో, అరణ్యంలో ఏం జరిగింది, ఎలాంటి సుడిగాలు వచ్చింది, అసలు ఏం జరిగింది, ఇట్లాంటి విపత్తు చావడానికి కావాల్సింది ఎందుకు జరిగిందని చెప్పి ఒక వృక్ష సంపద, ఆ కోట్ల విలువ చేసేటువంటి వృక్ష సంపద పూర్తిగా నిలమట్టం కావడంతో ఇవాళ ఇటు ప్రభుత్వం కావచ్చు, ఇటు మినిస్టర్ స్థాయిలో అధికారులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు పూర్తిలో ఒక ప్రశ్నార్థకరమైన పరిస్థితిలో పడ్డారు. దానిలో భాగంగా ఇలా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు పూర్తిగా 3 రోజుల నుంచి కూడా దాంట్లో అడవిలో మొత్తం గాలిస్తున్న పరిస్థితి. నిజంగానే ఎలాంటి సంఘటన జరిగింది, ఎందుకు ఇట్లా కావడానికి కారణం ఏంటి, ఏదైనా విపత్తు జరిగిందా లేకపోతే ఇంకేమైనా వేరే శక్తులతో ఇట్లా జరిగిందని చెప్పి పూర్తిగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అంటే దాంతో భాగంగా ఇది ఎందుకంటే అడవిలోని కోలుకోలేని దెబ్బతీయడంతో కొండ కోనటువంటి పచ్చడి చెట్లు మధ్యలో స్వేచ్ఛగా హరించే వన్యప్రాణాలు కూడా ప్రాణ రక్షణ లేకుండా పోయింది. ఎందుకంటే భయంతో బేదిరిల్లిపోయాల్సినటువంటి సునామీ ఒకసారికి రావడంతో ఇటు జంతువులు కూడా పూర్తి స్థాయిలో రక్షణ లేకుండా కోరుతున్న పరిస్థితి. ఎందుకంటే అది పెద్ద రహదారి, వస్తుంటే పోతుంటే వెహికల్స్ కూడా ఉంటాయి, వాటికి ప్రొటెక్షన్ లేకుండా పోయిన. ఆ నేపథ్యంలో ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, మంత్రి సీతక్క కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అసలు అలాంటి విపత్తు ఎందుకు జరిగిందో పూర్తి స్థాయిలో ప్రభుత్వం దీనిపై కసరత్తు చేస్తుంది. ఆ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అని చెప్పి జరిగింది. ఇప్పటికే జరిగిన పూర్తి స్థాయిలో ఇటు అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు కావచ్చు, మెట్రోలాజికల్ అధికారులు మొత్తం శాటిలైట్ డేటా ఆధారంగా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. పద్మ, అంటే ఇప్పటివరకు కూడా ఎన్ని చెట్లు విరిగినట్లుగా లెక్కలు తేల్చారు అధికారులు? అంటే సుమారుగా పద్మ ఇప్పటికే 700 చెట్లు, సుమారుగా 500 నుంచి 700 చెట్లు కూలిపోయినాయని చెప్పేసి మంత్రి సీతక్క చెప్పడం జరిగింది. సుమారుగా 2,000 హెక్టార్లో భూమి నష్టం జరిగిందని చెప్పడం జరిగింది. అంటే ఇంకా పూర్తిగా ఒక లెక్క క్లారిటీగా రాలేదు. ఇంకా ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు గత 2-3 రోజుల నుంచి కూడా అక్కడే మకాం వేశారు. పూర్తిగా అడవి ప్రతి చెట్టు తిరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే అది చాలా డీప్ ఫారెస్ట్. అది ఏటూరు నాగరం, మేడారం, తాడబాయిలు ఉన్నటువంటి చాలా సుమారుగా 70 కిలోమీటర్ల ఉన్నటువంటి ఫారెస్ట్ డీప్ రోడ్డుకే 70 కిలోమీటర్స్ లోపల 100 ఎకరాల్లో ఉన్నటువంటి
డి ఫారెస్ట్. కాబట్టి ఆ ఫారెస్ట్ లో దండకారణ్యంలో ఎట్లా ప్రతి పిన్ టు పిన్ లెక్కలు చేయడం కోసం శాటిలైట్ ఆధారంగా డ్రోన్ కెమెరాల ఆధారంగా ఇప్పటికే లెక్కలు తీసిన పరిస్థితి. దానిలో నిమగ్నమైన పరిస్థితి. మరి మనకు ఇవాళ కావచ్చు రేపు కావచ్చు పూర్తిగా డాటా వచ్చే అవకాశం అవుతుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.